హాయ్ వీవర్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. లాస్ట్ వీక్ నేను మీకు ఒక డెలీషియస్ రెసిపీ చేశానని చెప్పాను చూసారా? ఆ రెసిపీ వ్లాగే నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఏంటి తెగ తిప్పుతున్నానని చూస్తున్నారేమో. గోంగూర అండి. గోంగూర నచ్చని వాళ్ళు అంటూ ఎవ్వరు ఉండరు. ఏమంటారు? సో అలాగే వెంటనే చికెన్ చూపించానని చూస్తున్నారు. సో రెండింటిని కాంబినేషన్ చేసేసి మీరు కొంపదీసి గోంగూర చికెన్ అనుకుంటున్నారేమో. కాదు. ఎండ్ ఆఫ్ ద బ్లాగ్లో మీకు అర్థమవుతుంది. సో నేనైతే చికెన్ తీసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసుకొని కొంచెం స్టవ్ మీద పెట్టేసుకున్నాను. అండ్ నా గోంగూరని కట్ చేద్దామని చెప్పి తీసానండి. రీసెంట్గా మొన్న కూలీ మూవీ చూశాను. రజనీకాంత్ సార్ ఒక స్టైలిష్గా ఒక నైఫ్తో చేసిన సీన్ ఉంటుంది. అది గుర్తొచ్చి నేను సిజర్ తీసుకుని ఇలా కట్ చేయడం స్టార్ట్ చేశాను. సో మీ అందరికీ కొంచెం ఫన్నీగా అనిపించవచ్చు. నాకైతే థ్రిల్లింగ్ అనిపించింది, ఎందుకంటే తొందరగా అయిపోయింది కాబట్టి. అట్ ద సేమ్ టైం గోంగూరనంతా తీసుకొని ఒక బౌల్లో దాన్ని కడిగేసుకొని, సో సరే ఈ రెసిపీ అంతా నేను చెప్తూ పోతూ ఉంటే మీతో మాట్లాడడానికి నాకు టైం సరిపోదు. మొత్తం అంతా రెసిపీతో మాట్లాడినట్టే ఉంటుంది. సో నేను చేస్తూ ఉంటాను ఈ ప్రాసెస్ని, మీరు చూస్తూ ఉండండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే స్లోగానే చేశాను నేను. సో మనం మాట్లాడుకుందామని చెప్పాను కదా, చాలా విషయాలు ఉన్నాయండి. అంటే లాస్ట్ బ్లాగ్స్లో కూడా నేను చెప్పున్నాను, మీతో మాట్లాడుతున్నట్టున్నాను. ప్రతిసారి నేను మీతో మాట్లాడుతున్నాను అని చెప్పి నేను ఒక్కడనే మాట్లాడుతున్నాను ఏంటి అని కూడా చాలామంది కమెంట్స్ చేస్తున్నారు. నేను మాట్లాడుతున్నాను అంటే ప్రతి ఒక్క టాపిక్లో ఏదో ఒక సందర్భం గురించి నేను మాట్లాడినా మీ అందరికీ కనెక్ట్ అవుతుందనే ఉద్దేశించి నేను మాట్లాడతాను. ఏమంటారు? కొంతమంది అన్నారు, దీని గురించి మీరు మాట్లాడారండి, నాకు అంటే నేను ఒక స్టైల్ చెప్పాను దాని గురించి చూసారండి, ఒక సాంగ్ చేయమన్నానండి దాని గురించి ఇప్పుడు చేశారండి. చాలా అంటే ప్రీవియస్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు కూడా నేను మాట్లాడిన దానికి కనెక్ట్ అవుతున్నారు. సో ఆ విధంగా నేను మీతో మాట్లాడుతున్నాను. బట్ డెఫినెట్లీ మీ అందరి కోసం అయితే వన్ డే ఖచ్చితంగా నేను మాట్లాడతాను, అంటే నార్మల్ వీడియోలోనే. సో అలా ప్లాన్ చేసుకుంటాను. అండ్ రెసిపీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇప్పుడు చూసే ఉన్నారు కదా, ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి, సో ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవంతా ప్రాసెస్ స్టార్ట్ అవుతూనే ఉంటుంది. స్లోగా చేశాను. దాంట్లో మన మసాలా ఏదైతే ఉంది యూజ్ చేశానో అరోమా కోసం, దాన్ని సంబంధించింది మ్యాక్సిమం నేను గరం మసాలా ఇవన్నీ బయట నుంచి కాకుండా ఇంటి నుంచే ప్రిఫర్ చేస్తాను. సో టు కమ్ అ బెటర్ రెసిపీ టేస్ట్ కోసం. అండ్ అల్లం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా నేను ఇలానే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వేసుకుంటాను. సో దాని టేస్టే వేరు. సో దాని తర్వాత గోంగూర వేసేసానండి. వేసేసిన తర్వాత ఇక్కడ ఒకటి అయింది. మా వాళ్ళు ఏం చెప్పారంటే, కుక్కర్లో గోంగూర ఎక్కువైనట్టుందని అన్నారు. దానికి నేను ఏం చెప్పానంటే, కాసేపు ఆగండి, కుక్కర్లో గోంగూర తక్కువైనట్టు చూపిస్తాను మీకు అని చెప్పాను. ఫన్నీ థింగ్, అది కూడా మీకు కూడా తెలుస్తుంది, ఎందుకంటే అందరికీ తెలిసిందే ఇది. గోంగూర చూడడానికి అంతలా లీవ్స్ ఉన్నప్పటికీ ఒక్కసారి స్టీమ్ అయిన తర్వాత ఈ రకంగా అయిపోతుంది. సో అది ఒక ఫన్నీ థింగ్. తర్వాత టమాటాలు యాడ్ చేసుకొని నేను రెసిపీని కాస్త గ్రేవీ కోసం తీసుకున్నాను. దాంట్లో కావాల్సిన చిల్లీ పౌడర్, సాల్ట్, పెప్పర్ కూడా వేసాను నేను. వేసి దాన్ని కాసేపు స్టీమ్ చేసుకున్న తర్వాత, ఇందాక నేను పెట్టాను ఫస్ట్లో చూపించాను చికెన్ని, అది కేవలం పసుపు ఉప్పు మాత్రమే ఆయిల్లో వేసి కాస్త హాఫ్ బాయిల్ చేశాను. దాన్ని తీసుకొచ్చి దీంట్లో వేసేసానండి. ఇప్పుడు మీకు మెల్లమెల్లగా అర్థమవుతుంది నెక్స్ట్ జరగబోయే రెసిపీ ఏంటనేది. సో దీన్ని కంప్లీట్ మిక్స్ చేసేసిన తర్వాత కాసేపు దాన్ని ఎలా వదిలేద్దాం. సో ఇప్పుడు ఇంకా ఎక్కడ ఆగాను? సో మీ అందరితో మాట్లాడుతున్నట్టుందని చెప్పాను. చాలామంది డైలీ ఒక వ్లాగ్ అప్లోడ్ చేయండి అని అడుగుతున్నారు కమెంట్స్లో. అండ్ ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ డిఎం చేస్తుంటారు అనమాట. సో టు బి ఫ్రాంక్ చెప్పాలంటే అండి, ఆనెస్ట్లీ నాకు వ్లాగ్స్ అనేది ఎలా షూట్ చేయాలనేది ఫస్ట్ అంత నాకు ఐడియా లేదు. తర్వాత ఈ మధ్యన నాకు బాగా నచ్చిన విషయం కూడా ఉంది వ్లాగ్స్ ద్వారా. ఏంటంటే డైలీ నేను కమెంట్స్లోని రెస్పాన్స్ ఇవ్వడమే కాకుండా ఈ వ్లాగ్స్ ద్వారా ముఖ్యంగా మీ అందరితో నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నట్టు ఫీలింగ్ ఉందండి నాకు. అందుకని ఈ వ్లాగ్స్ అనేది నేను షూర్లీ తీస్తాను. అంటే మోస్ట్లీ నేను ఫ్రీ టైంలో ఉన్నప్పుడు అయితే నేను డెఫినెట్లీ కుక్ చేస్తాను ఇంట్లో. సో ఆ కుకింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను. బయటకు కొన్ని ప్లేసెస్ నేను విజిట్ అయినప్పుడు ఆ వ్యూని నేను వ్లాగ్ తీస్తాను. అండ్ షాపింగ్ టైంలో కూడా నేను వెళ్ళేటప్పుడు కూడా నేను వ్లాగ్ అనేది అప్లోడ్ చేస్తాను. ఈ వ్లాగ్స్ ద్వారా మీ అందరితో మాట్లాడచ్చు. అది నాకు నచ్చింది కాబట్టి సో నేను కంపల్సరీ అది చేస్తాను. అది కూడా ఎవ్రీ వీక్లో ఒక ఫ్రైడే నేను వ్లాగ్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. అండ్ రెసిపీ కోసం వస్తే నేను ఇంగ్రీడియంట్స్ ఎలా వేసాను అనేది, కన్సిస్టెన్సీ అనేది మీరు ప్రాపర్గా చూసినట్లయితే అర్థమైపోతుంది. యాజ్ ఇట్ ఈస్గా మీరు అలా ప్రిపేర్ చేసి చూడండి, చాలా చాలా బాగుందండి. గోంగూర నచ్చని వాళ్ళు అంటూ ఉండనన్నాను కదా, ఈ గోంగూర చికెన్ పలావ్ అనేది చాలా టేస్టీగా వచ్చిందండి. సో నేనైతే ఒక పట్టు పెట్టేశాను, స్పైసీగా ఘాటుగా సూపర్గా ఉంది. సో అలాగే ఇంకొకటి ఏంటంటే
కొంతమంది కొన్ని విషయాలు డైరెక్ట్ డిఎం చేస్తున్నారు నేను ఇన్స్టాగ్రామ్లో. అది కమెంట్స్లో, ఆ షార్ట్ కమెంట్స్లో నేను రెస్పాన్స్ ఇవ్వలేకపోతున్నాను. బట్ దాని గురించి కూడా నెక్స్ట్ అప్కమింగ్ వ్లాగ్స్లో షూర్లీ నేను మాట్లాడతాను. సో నేను చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. అంతవరకు కీప్ వాచింగ్, స్టే కనెక్టెడ్, లవ్ యూ ఆల్.